తిరుమల శ్రీవారి లడ్డు వివాదం చిలికి గాలివానలా మారింది. లడ్డులో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలు నిరూపించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది. దీనికి తోడు లడ్డు కల్తీ విషయం జరిగిందని చూపిస్తున్న నివేదికలు, తేదీలు రెండు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించినవే కావడంతో కొత్త అనుమానాలకు తెర మీదకు వచ్చాయి. సరిగ్గా ఈ సమయంలోనే జగన్ డిక్లరేషన్ తెర మీదకు వచ్చారు. జగన్ తిరుమల పర్యటన ప్రకటించిన దగ్గర నుంచి జగన్ మతం గురించి విపరీతమైన చర్చ సాగేలా చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. తన డిక్లరేషన్ కారణంగా లడ్డు వివాదం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేశారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవడంతో కూటమి నేతలు ఆయనపై తీవ్ర విమర్శలను చేస్తున్నారు. హోంమంత్రి అనిత ఓ అడుగు ముందేసి జగన్ తాను హిందువునని చెప్పుకోలేరని, ఆయన తిరుమల లడ్డు ఎప్పుడైనా తిన్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై వైసీపీ సోషల్ మీడియాలో ఆమెకు కౌంటర్ ఇస్తూ వీడియోలు పెడుతున్నారు. జగన్ తిరుమల వెళ్లిన వీడియోలతో పాటు ఆయన లడ్డు తింటున్న వీడియోలను పోస్ట్ చేస్తూ అనితకు కౌంటర్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను క్రిస్టియన్ అని, తన బ్యాగులో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో తాను హిందువునని మాట మార్చడం జరిగింది. దీంతో హోంమంత్రి అనిత తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వైసీపీ నేతలు సైతం ఇదే ప్రశ్నిస్తున్నారు. ఆమెకు గతంలో టీడీపీ బోర్డులో మెంబర్షిప్ ఎందుకు ఇవ్వలేకపోయారని వైసీపీ నాయకులు హోంమంత్రి అనితను ప్రశ్నిస్తున్నారు. ఆమె స్వయంగా తాను క్రిస్టియన్ అని చెప్పిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. తన ఇంట్లో, కారులో, చేతిలో ఎప్పుడు బైబిల్ ఉంటుందని అనిత చెప్పడం జరిగింది. దీంతో డిక్లరేషన్ విషయంలో జగన్కు ఇబ్బంది పెట్టాలని చూసి అనితనే అడ్డంగా బుక్ అయిందని వైసీపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు.